హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సంధ్య టైలర్. ఈరోజు మన వీడియోలో కట్ వర్క్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. కట్ వర్క్ అనేది చాలామంది కుడుతూ ఉంటారు, కానీ కట్ వర్క్ లేస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అలా లేవకుండా టిప్స్ అనేవి చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలా అయితేనే అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం నార్మల్గా బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో సేమ్ అవే కొలతలతో మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకున్నాను. తిను నెక్ చిన్నగా వేస్తుంది, కావాలంటే మనం వెడల్పు అనేది పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ పైన మనం కట్ వర్క్ అనేది డ్రా చేసుకుందాము. మనం లైనింగ్ పై ఎలా నెక్ డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులకు, డీప్ వచ్చేసి 10 ఇంచులకు, వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇందాక ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అవే కొలతలతో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచుతోని మనము ఈ విధంగా చుట్టూరుగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 1/2 ఇంచే పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకొని మనం ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకొని మనం కట్ వర్క్ అనేది డ్రా చేసుకుందాము. పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు మనము కట్ వర్క్ అనేది డ్రా చేసుకుందామండి. నా దగ్గర కట్ వర్క్ స్కేల్ ఉంది, కట్ వర్క్ స్కేల్తో డ్రా చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఏదైనా మూతతో కానీ బ్యాగులతో కానీ డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకు 1/2 ఇంచ్ ఎందుకు 1/2 ఇంచే పెట్టుకోవాలండి. అది ఎక్కువగా పెట్టుకుంటే మనకు కట్ వర్క్ అనేది పొడవు ఎక్కువ వచ్చేసి మనకు మలుచుకుపోతాయండి. ఈ టిప్ పాటించండి. అందుకని మనము కట్ వర్క్ పొడవు అనేది తక్కువగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచుతో వెడల్పుతోనే ఖర్చు అనేది పెట్టేసుకొని కట్ చేసుకుందాము. లోపల కట్ వర్క్ అనేది చాలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. మనకు క్యాన్వాస్ పేపర్ ఎంత రౌండ్గా ఉంటే మనకు ఫినిషింగ్ అనేది అంత రౌండ్గా వస్తుందన్నమాట. సో జాగ్రత్తగా కట్స్ అనేవి నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. మనం లైనింగ్ పై పెట్టి మనం చూడండి ఈ విధంగా స్ట్రైట్గా లైనింగ్ పై పెట్టేసుకుందాము. ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. చూడండి, మిడిల్లోకి ఈ విధంగా ఒక పిన్ అనేది పెట్టుకుందాము కదలకుండా. మనము ఇప్పుడు స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు అనమాట. మనకు నెక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ మీద పెట్టేసుకుందాము. మనకు మెయిన్ పీస్ వచ్చేసి మనకు ఒరిజినల్ క్లాత్ మనకు కనిపించేలా పెట్టుకొని దానిపైన లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకొని మనం కదలకుండా అన్ని పిన్స్ అనేవి పెట్టుకోవాలండి. పిన్స్ అనే విధంగా కదలకుండా పెట్టుకొని మనము కట్ వర్క్కు అంచున మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం స్టిచ్ అనేది చాలా చిన్నదిగా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ ఏ విధంగా ఉందో సేమ్ దాని పక్క నుంచే మనకు కుట్ అనేది పడే విధంగా చూసుకోవాలండి. మనము రౌండ్ ఎంత బాగా స్టిచ్ చేస్తే అంత బాగా రౌండ్ తిరుగుతుంది. సో
మనం కుట్టు అనేది చిన్నదిగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. మనం ఈ విధంగా లైనింగ్ మీద పెట్టేసుకుంటే ఇన్విజిబుల్గా ఉంటుంది. మనకు సన్నటి క్లాత్ పై కుట్టాలంటే మనం మరొక క్లాత్ లైనింగ్ అనేది తీసుకొని వేరే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా అయితే మనకు హెమ్మింగ్ పని ఉండదు. చూడండి ఈ విధంగా చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకు కట్ వర్క్ పొడవు అనేది తక్కువగా ఉంటేనే మనకు మలుచుకోవండి. కట్ వర్క్స్ అని అవి మలుచుకోవన్నమాట. చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇలా జాగ్రత్తగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న పిన్స్ అన్నీ తీసేయాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక పావు ఇంచు ఖర్చు ఉండే విధంగా మనం లోపల కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువగా ఉంచకూడదు. ఎక్కువగా ఉంచితే మనం కట్స్ అనేవి తిరగవన్నమాట. ఇలా కట్ చేసుకొని చూడండి ఈ విధంగా కట్స్ అనేవి పెట్టుకోవాలి. మనకు కుట్టు దగ్గర వరకు మనం కట్స్ అనేవి పెట్టుకోవాలి. కుట్టు అనేది కట్ కాకుండా కుట్టు దగ్గర వరకు మనం కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు కట్ వర్క్ వచ్చే తిరిగే దగ్గర మనం కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మనము ఉల్టా తిప్పుకోవాలండి. చూడండి ఈ విధంగా. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం తిప్పేసుకున్న తర్వాత దానిపై నుంచి మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మనం స్టిచ్ చేసేటప్పుడు కుట్టు అనేది మనకు రౌండ్ తిరిగేలా మనం కట్ వర్క్ అనేవి నీట్గా సర్దుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మనం పైనుంచి కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి మొత్తం అంతా కూడా ఈ విధంగా మనము రౌండ్గా సదురుకుంటూ మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో కట్ వర్క్ మధ్యలో పూసలు అనేది స్టిచ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి. ఈ క్లిప్ అయితే మిస్ అయ్యింది. మీరు పూసలు అనేవి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి మొత్తం అంతా కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చింది, యూజ్ అయ్యింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.